నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. అక్రమార్కుల గుట్టు రట్టు, RG1లో పర్యావరణ ప్రతిజ్ఞ, CPIML సభ వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. RG1 ఏరియా GM కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలో భాగంగా లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RG1 ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ హాజరై అందరి చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా GM శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యావరణం కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, దానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు CH లక్ష్మీనారాయణ, ఆంజనేయ ప్రసాద్, వైద్య ఆంజనేయులు, కిరణ్ బాబు, ధనలక్ష్మీబాయ్, రాజం, బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. బీజేపీ మతోన్మాద ఫాసిస్టు విధానాలను వ్యతిరేకంగా పోరాడాలని CPIML జిల్లా కార్యదర్శి కె రాజన్న పిలుపునిచ్చారు. ఈరోజు CPIML న్యూ డెమోక్రసీ కేంద్ర రాష్ట్ర పిలుపులో భాగంగా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు VI లెనిన్ 154వ జయంతి, CPIML పార్టీ 55వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించారు. దోపిడీ వ్యవస్థను నిర్మూలించి నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం విరోచితంగా పోరాడుతూ అసూలు బాసిన అమర యోధులకు కామ్రేడ్ VI లెనిన్కు సంతాప సూచకంగా ఎర్ర జెండా ఎగరవేసి మౌనము పాటించి విప్లవ జోహార్లు సమర్పించారు. అనంతరం జరిగిన సభలో కె రాజన్న మాట్లాడారు. ఈ దేశానికి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రమాదకరమని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా నాయకులు ఈ నరేష్ అధ్యక్షత వహించగా నాయకులు చిలక శంకర్, కె జ్యోతి, ఎం దుర్గయ్య, బుచ్చయ్య, కొమరయ్య, ఎడ్ల రవికుమార్, రాజేశం, మొండయ్య, గుండు రాజన్న, సాంబయ్య, గొట్టె వెంకన్న తదితరులు ఉన్నారు. అమర వీరులకు జోహార్, అమర వీరులకు వర్ధిల్లాలి CPIML న్యూ డెమోక్రసీ. మన CPIML న్యూ డెమోక్రసీ పార్టీ పుట్టి కూడా 54 సంవత్సరాలు అవుతుంది. 54 సంవత్సరాల క్రితం మన పార్టీ పుట్టింది. 154 సంవత్సరాల క్రితం మహోపాధ్యాయుడు కమల్ లెనిన్ జన్మించారు. ఈ ప్రపంచంలో మార్కిజాన్ని వెగజల్లిన వ్యక్తి, ఈ ప్రపంచంలో మార్కిజాన్ని విస్తృతంగా మొత్తం ప్రచారం చేసినటువంటి మహోపాధ్యాయుల్లో ఒక గొప్ప వ్యక్తి కమల్ లెనిన్. లెనిన్ జయంతి జరుపుకుంటున్న వెంటనే ఈరోజు పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాన్ని స్ఫూర్తిదాయకంగా ఈరోజు మనం నిర్మించాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ఈరోజు మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించి ఈరోజు భారతదేశంలో ఫ్యాసిజాన్ని తీసుకొచ్చి ఈరోజు దేశాన్ని వెనుకకు నెట్టేటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ కూరుకుంటున్నాడు. రామరాజ్యం పేరుతో ఈరోజు దేశాన్ని బానిస సమాజం వైపు ఈరోజు తీసుకుపోవడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. రామరాజ్యం అంటే ఏంటిది? రామరాజ్యం అంటే బానిస సమాజం. రామరాజ్యం అంటే ప్రజలందరూ బానిసలుగా జీవించాలి. అటువంటి రాజ్యాన్ని ఈరోజు తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ కుట్ర చేస్తున్నాడు. భారతదేశంలో ఇప్పటికే హిందూ ఫ్యాసిజం ఈరోజు మొత్తం పెంచిపోసి ఈరోజు మైనార్టీ, ఆదివాసీలు, విప్లవకారుల పైన ఈరోజు దాడులకు కూరుకుంటున్నాడు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర స్కీమ్ సంబంధించి ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా అవకతవకలు పాల్పడిన అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులను
పోలీసులు అరెస్టు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన మల్లికార్జున్, నర్సంపేటకు చెందిన సలీం జాఫర్, వెంకటేష్, మంచిర్యాలకు చెందిన దేవేందర్లను అరెస్ట్ చేసినట్టుగా సిపి శ్రీనివాస్ చెప్పారు. సిపి తెలిపిన వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర అనే పథకం ద్వారా దేశంలో నిరుద్యోగ యువకుల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉచితంగా పలు కోర్సులను అందిస్తూ ఉంది. ఇట్టి స్కీమ్లు ప్రభుత్వం భోపాల్ కేంద్రంగా నిర్వహించబడుతున్న అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా దేశంలో నిరుద్యోగ యువకుల్లో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించడం కోసం ఈ సంస్థకు బాధ్యతలను అప్పగించారు. ఈ యొక్క సంస్థకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఆఫీసు ఏర్పాటు చేశారు. భోపాల్ హెడ్ ఆఫీస్ ఆర్గనైజర్గా సాయిల్ వలి, తెలంగాణ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లోని మధురానగర్లో ఉన్న ఆఫీస్ ఇన్ఛార్జిగా ఆవునూరు శ్రీనివాస్కు బాధ్యతలు అప్పచెప్పారు. హైదరాబాద్ ఆఫీస్ పరిధిలో రాష్ట్రంలో మంచిర్యాలతో పాటు హుజూర్నగర్, జనగామలో ఈ యొక్క సంస్థ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి. మంచిర్యాల సెంటర్ ఆర్గనైజర్గా నాగర్ కర్నూలుకు చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. గత 2020 నుంచి ఏడాదికి 320 మంది చొప్పున ప్రతి సెంటర్లో నిరుద్యోగ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. యువకులను ఈ కోర్సులో ట్రైనింగ్ కల్పించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక్కొక్క యువకునికి 13,000 చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం నుండి 720 మందికి పెంచింది. ఒక్కొక్క యువకునికి ట్రైనింగ్ కోసం 3,000 రూపాయల చొప్పున కేటాయించడం జరుగుతుంది. ఈ కోర్సులకు హాజరయ్యే అభ్యర్థుల అటెండెన్స్ సాధారణంగా మాత్రమే నిధులు కేటాయించబడతాయి. మంచిర్యాలలోని సెంటర్లో ఈ సంవత్సరం 300 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది. అందులో కూడా ప్రతిరోజు సగటున 50 మంది యువకులే హాజరవుతూ ఉన్నారు. అందువల్ల సంస్థకు హాజరు శాతం ప్రకారం తక్కువ నిధులు కేటాయించబడతాయి. దానివల్ల సంస్థకు రాబడి తక్కువ కావడం వల్ల హెడ్ ఆఫీస్ నిర్వాహకులు సాయిల్ వలి మరియు హైదరాబాద్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆవునూరి శ్రీనివాస్ యొక్క సూచన మేరకు మంచిర్యాల సెంటర్ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ తనకు పరిచయస్తుడైన నర్సంపేటకు చెందిన విజయ్ అనే వ్యక్తి యొక్క సూచన మేరకు నర్సంపేటకు చెందిన సలీం జాఫర్, వెంకటేశ్వర్ల యొక్క సహాయంతో 250 మంది అభ్యర్థుల ఫేక్ ఫింగర్ ప్రింట్లను తయారు చేసి గైరాజరైనప్పటికీ అభ్యర్థుల యొక్క అటెండెన్స్ను కూడా అట్టి ఫేక్ ఫింగర్ ప్రింటర్ ద్వారా బయోమెట్రిక్ మిషన్లో నమోదు చేసి అందరూ అభ్యర్థులు హాజరైనట్లుగా రిపోర్ట్స్ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి నిధులను కాజేస్తూ ఉన్నారు. ఈ స్కామ్ గురించి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్కు సమాచారం రావడంతో వెంటనే టాస్క్ ఫోర్స్ విభాగాన్ని రంగంలోకి దింపారు. మంచిర్యాలలో నిర్వహించబడుతున్న సెంటర్లో సెర్చ్ చేసి అక్కడ ఆఫీస్ ఇన్ఛార్జిగా ఉన్న దేవేందర్ను విచారించగా ఈ స్కామ్ గురించి తెలియడంతో సిపి మంచిర్యాల పోలీసులను ఈ స్కామ్ గురించి విచారణ చేయాల్సిందిగా డీసీపీ ఆదేశించడంతో మంచిర్యాల పోలీసులు రంగంలోకి దిగారు. దేవేందర్ను పట్టుకొని అతని ఆఫీసులో ఉన్న ఫేక్ ఫింగర్ ప్రింట్స్ మరియు ఆఫీస్ రికార్డ్స్ను జప్తు చేశారు. విచారణ చేపట్టిన మంచిర్యాల పోలీసులు హైదరాబాద్కు చెందిన మల్లికార్జున్ను, నర్సంపేటకు చెందిన సలీం జాఫర్, వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి కూడా ఫేక్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేయటకు ఉపయోగించే సామాగ్రిని రికవరీ చేశారు. ఈ స్కామ్లో ముఖ్య సూత్రధారులైన భోపాల్కు చెందిన సాహిల్, హైదరాబాద్కు చెందిన ఆవునూరు శ్రీనివాస్ను తదుపరి విచారణ అనంతరం అరెస్టు చేయాల్సి ఉందని సిపి చెప్పారు. కమిషనరేట్లో ఒక చీటింగ్ కేస్ యాక్చువల్లీ. సో ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ఒక స్కీమ్ ఇది. ఈ స్కీమ్లో భాగంగా ఈ చిన్న చిన్న చేతి వృత్తులు లైక్ సెల్ ఫోన్ రిపేర్, తర్వాత సోలార్ ప్యానల్ రిపేర్, కెమెరా రిపేర్, ఇట్లాంటివన్నీ నేర్పించడానికి అవర్స్లో ఉంటుంది ఒక కోర్సు. ఒక 300 అవర్స్ ఉంటుంది, ఒకటి 400 అవర్స్ ఉంటుంది, ఒకటి 500 అవర్స్ ఉంటుంది. ఆ కోర్స్కి తగ్గట్టుగా దాని యొక్క ఫీజు ఉంటుంది. అంటే గవర్నమెంట్ పేజెస్, సెంట్రల్ గవర్నమెంట్ పేజెస్, టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. టోటల్ సెంట్రల్ గవర్నమెంట్లో ఈ అవర్స్కి ఇంతమందికి అని ట్రైనింగ్ ఇస్తే దానికి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వచ్చి వాళ్ళు అందరికీ ఉపాధి అవకాశాలు కలిగించడానికి కోసము ఉపయోగపడతారు. ఇక్కడ మంచిర్యాలలో కూడా ఒక కేంద్రం, ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం జరుగుతుంది. దాంట్లో నిజానికైతే 360 మంది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పొందాలి, వాళ్ళకి అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ 320 మందికి గాను ఓన్లీ 50 మందే దాంట్లో
అటెండెన్స్ అవుతున్నదని చెప్పి తెలిసింది. దెన్ మేడ్ బై ఆపరేషన్ లెగ్ ఆపరేషన్ చేసినప్పుడు దాంట్లో ఆ కేంద్రం అనేది నిజానికి అయితే నడవట్లేదు. ఒక 50 మంది వస్తూ పోతూ ఉన్నారంటే దాని తర్వాత ఎవరైతే రీసెంట్గా ఏం చేసింది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.